నమస్తే. ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మంత్రి గారు శంకరమ్మ గారు జాయిన్ అయ్యారు. అసలు ఎందుకు జాయినింగ్ అయ్యారు ఏంటి అని చెప్పిరా? సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం త్రూఅవుట్ ది స్టేట్. ఆ భాగంగానే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారికి ఇంట్రెస్ట్ ఉండే, వారి ఇంట్రెస్ట్ మేరకు నేను ఆహ్వానించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయడం జరిగింది. గత ప్రభుత్వం ఎలాగో శంకరమ్మకు న్యాయం చేయలేకపోయినాయి. సో మీ ప్రభుత్వం ఏమైనా భవిష్యత్తులో ఆమెకు భరోసా ఇచ్చే అవకాశం ఉందా? సరే, తప్పనిసరిగా మేము చేర్చుకున్న వెంటనే ఆమెను గుర్తిస్తున్నట్టు కదా, ఏం వీలైతే అది తప్పనిసరి చేస్తాం. ఎన్నికలు ఎట్లా ఉన్నాయి సార్? ఇవాళ సభ ఉంది అలా హైదరాబాద్ లో. కాంగ్రెస్ పార్టీకి మంచి ఒక వేవ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నా ఉన్న సర్వే ప్రకారం 13 స్థానాలు రాబోతున్నాయి. నరేంద్ర మోదీ గారి ప్రచారము ఒక ఫ్లాప్ షో అయింది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడి దిగజారి మాట్లాడి తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారు. అది వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినా కాదు. ఇక టీఆర్ఎస్ పార్టీ పని అయితే అయిపోయింది. వాళ్ళకు వచ్చే సీట్లు సున్నా. ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధానంగా నరేంద్ర మోదీ నొక్కి నొక్కి మరి చెప్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు? నిజంగా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నిరాధారమైన పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్ ఈ విధంగా పదే పదే మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వారికి అలవాటు ఉందేమో అదాని అటువంటి వాళ్ళతో, వాళ్ళకి ఎయిర్పోర్ట్లు పోర్ట్లు అప్పచెప్పి మరి ముట్టినో ఏమో తెలియదు మనకి. వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తప్పు. తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని నమ్ముతున్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తారు. గతంలో ఆదాని అంబాల మీద చేసినటువంటి కాంగ్రెస్ కామెంట్స్ ఇప్పుడు చేయట్లేదు. డబ్బులు ముట్టాయా అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. అది చాలా 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 దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పిండ్రు. మీరు అందరి మీద ఈడీ సిబిఐని పంపిస్తారు, అదాని అంబానీ పంపించి ఎవరికి డబ్బులు ఇచ్చినో అప్పుడు బయటికి వస్తుందని చెప్పిండు. సార్, వరుస షెడ్యూల్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, తర్వాత ప్రియాంక గాంధీ ఎట్లా ఉండబోతున్నది? ఎన్నికల యొక్క ప్రచారం ఎప్పుడు ముగియబోతుంది? ఎన్నికల ప్రచారం 11వ తారీఖు ముగుస్తుంది. సరే, మా అగ్రనాయకత్వం అంతా వస్తుంది. ఓకే, వాళ్ళ ప్రచార సభలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మొత్తం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక క్లారిటీ ఇచ్చారు. రానున్న ఈ 2 రోజులు కూడా వరుస బిజీ షెడ్యూల్ ఉంది. సో బిజీ షెడ్యూల్లో మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారితో సభలు. ఎన్నికల ప్రచారం కూడా ఈ నెల 11న ముగియబోతున్నది. ఇక శంకరమ్మ గారిని పార్టీలోకి ఆహ్వానించాం. ఆమె వచ్చారు. ఆమె స్వచ్ఛంగా పార్టీలో జాయిన్ అయ్యారు. భవిష్యత్తులో మంచి ఆమెకు భరోసాను కూడా ఇవ్వబోతున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.